అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగానైతే కొత్త పరికరాలు, కొత్త వెహికల్స్ అయితే వచ్చాయి. వాటి గురించి అయితే అడిగి తెలుసుకోవడానికి మనకు డిఎఫ్ఓ సార్ అయితే ఉన్నారు ఇక్కడ. మనం అడిగి తెలుసుకుందాం వెంకన్న గారిని. నమస్తే సార్. నమస్కారం అండి. ఇప్పుడు కొత్త వెహికల్స్ ఏమొచ్చినాయి, అసలు వాటి ఏ విధంగా ఉపయోగపడతాయి, అవి ఎట్లాంటి వెహికల్స్? సో ఇక్కడ ఇప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ ఆవశ్యకత బాగా పెరిగింది. దానికి అనుకూలంగా మా డీజీ ఫైర్ సర్వీస్ గారు కొత్త కొత్త ప్లానింగ్లతోని రకరకాల ఎక్విప్మెంట్లు కొనుగోలు చేయడం జరుగుతుంది గవర్నమెంట్ సపోర్ట్ తోటి. ఇప్పుడైతే నార్మల్గా వాటర్ టెండర్లు అని ఉంటాయి. వాటర్ టెండర్లలో 4500 లీటర్లు ఉంటాయి. ఓన్లీ ఏ క్లాస్ ఫైర్ మీద వాడేటి ఉంటాయి. అవి కాకుండా మనకి ఇప్పుడు ఎంపీటీలు అనే వెహికల్స్ కూడా ఉన్నాయి. ఎంపీటీ అంటే మల్టీపర్పస్ టెండర్, అంటే ఏ క్లాస్, బి క్లాస్, సి క్లాస్, డి క్లాస్ ఎలాంటి ఫైర్లు అయినా కూడా కంట్రోల్ చేస్తుంది దాంతో. ఇవే కాకుండా వాటర్ బౌజర్స్, నార్మల్గా వాటర్ టెండర్లో 4500 లీటర్లు ఉంటే బౌజర్లో 8000 నుంచి 9000 లీటర్లు, 12000 లీటర్లు కూడా డిఫరెంట్ కెపాసిటీ బౌజర్స్ ఉంటాయి. ఇవే కాకుండా అడ్వాన్స్ వాటర్ టెండర్లని, తర్వాత మన ఫోమ్ టెండర్లు, డిఫరెంట్ టైపులు వెహికల్స్ ఉన్నాయి. ఇవే కాకుండా ఈసూజీ వెహికల్స్ కొత్తగా లైట్ రెస్క్యూ టెండర్ అని కూడా అనొచ్చు. మనం ఏమన్నా రెస్క్యూ చెట్లు పడిపోయినా లేకపోతే బిల్డింగ్ కొలాప్స్ అయినా కూడా ఇమ్మీడియట్గా మన రెస్క్యూ ఎక్విప్మెంట్ అందులో వేసుకొని స్పాట్కి రీచ్ అయ్యే అవకాశం ఉంది. అవి ఉన్నాయి. చిన్న గల్లీలలో పోటేందుకు మిస్ట్ బుల్లెట్స్ ఉన్నాయి. ఇది వెహికల్స్ ఫైర్ అయితే చిన్న గ్యాస్ ఫైర్ అయినప్పుడు పెద్ద వెహికల్ పోని సందర్భాలలో చిన్న వెహికల్, అట్లనే 2 వీలర్స్ ఉన్నాయి, 4 వీలర్స్ ఉన్నాయి, 6 వీలర్స్ పెద్ద వెహికల్స్ కూడా మీరు చూస్తున్నారు. ఇవే కాకుండా 54 మీటర్స్ హైట్కి రీచ్ అయ్యే బ్రాంటో స్కై లిఫ్ట్ అనే వెహికల్స్ ఉన్నాయి. తర్వాత ఎలాంటి కెమికల్ డిజాస్టర్ ఎలాంటివి జరిగినా కూడా ట్యాకిల్ చేసేందుకు మాకు అజ్మత్ వెహికల్ ఉంది. ఈ మధ్యనే మా డీజీ గారు ఒకటి కొత్త వెహికల్ కూడా పర్చేజ్ చేయడం జరిగింది. అది అడ్వాన్స్ రెస్క్యూ టెండర్ స్లోవేనియా నుంచి పర్చేజ్ చేశారు. ఎలాంటి రెస్క్యూ ఇన్సిడెంట్ జరిగినా కూడా అందులో లేటెస్ట్ ఎక్విప్మెంట్తో రెస్క్యూ ఆపరేషన్ చేసేందుకు అవకాశం ఉంది. ఇదే కాకుండా ఒక్కోసారి ఇండస్ట్రీలలో కానీ లేకపోతే బయట ఇరుకు ప్రదేశంలో ఉంటాం, మనం డైరెక్ట్ దగ్గరికి వెళ్ళి ఫైర్ ఫైటింగ్ చేయలేని పరిస్థితులలో ఆ రోబోకు డైరెక్ట్ పైప్ కనెక్షన్ ఇచ్చినట్టయితే అది సీట్ ఆఫ్ ఫైర్ ఎక్కడుందనేది, కరెక్ట్ ఫైర్ ఆరిజిన్ ఎక్కడుందనేది కూడా తెలుసుకుంటాం. ప్లస్ అదే ప్లేస్లో డైరెక్ట్ మనం ఆపరేటింగ్ ద్వారా మనం ఫైర్ ఫైటింగ్ చేసే అవకాశం ఉంది. పైప్ కనెక్షన్ ఇచ్చేసి వాటర్ టెండర్కు దానికి కనెక్షన్ ఇచ్చేసి మనం ఆపరేటింగ్ చేస్తుంటే డైరెక్ట్ అది సీట్ ఆఫ్ ఫైర్ దగ్గరికి వెళ్ళి ఫైర్ ఫైటింగ్ చేస్తుంది. అంటే మనిషి దగ్గరికి పోకుండానే ఆ మిషన్ ద్వారా, ఆ రోబోట్ ద్వారానే చేస్తాం. అవి కూడా ఇప్పుడు 3 పర్చేజ్ చేయడం జరిగింది ఆల్రెడీ. ఇండస్ట్రియల్ జోన్లో కానీ లేకపోతే హైదరాబాద్ పాత బస్తీ లాంటి ప్రదేశాలలో కూడా దాంతో ఫైర్ ఫైటింగ్ చేసేందుకు చాలా అవకాశం ఉంది. ఇదే కాకుండా రకరకాల రెస్క్యూ ఎక్విప్మెంట్ ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు. ఇక్కడ డెమోలో పెట్టారు, డిఫరెంట్ కంపెనీస్ కూడా పెట్టడం జరిగింది. తర్వాత మన అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా 14 నుంచి 20 దాకా ఈ రోజు దాకా కూడా రోజు డిఫరెంట్ కార్యక్రమాలన్నీ స్టేట్ వైజ్ కూడా చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే నిన్న మా డీజీ సారు తర్వాత హోమ్ సెక్రటరీ గారు కూడా విజిట్ చేయడం జరిగింది ఇక్కడికి. అంత జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఉన్న ఆల్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడ గ్యాదర్ అయ్యి మంచిగా ఎగ్జిబిషన్ని కండక్ట్ చేయడం జరిగింది. సో ఇది కూడా చాలా సక్సెస్ అయింది. ఈరోజు కూడా మళ్ళీ మా సిబ్బంది బయట కొంతమంది అదర్ పీపుల్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. 5K రన్ కూడా మార్నింగ్ అవర్స్లో కండక్ట్ చేయడం జరిగింది. అది కూడా చాలా సక్సెస్ఫుల్ అయింది. ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే మెయిన్గా ఈ ఏప్రిల్ ఫైర్ సర్వీస్ ఒక్కటే కాకుండా యాజ్ పర్ మా డీజీ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఎవ్రీ మండే నుంచి సాటర్డే వరకు కూడా ఎవ్రీడే మేము అవేర్నెస్ క్యాంపులు కండక్ట్ చేస్తూనే ఉంటాం ప్రతి ఫైర్ స్టేషన్ లిమిట్స్లో కూడా. దానివల్ల చాలా వరకు మినిమైజ్ అవుతుంది. అంటే పెద్ద ప్రమాదం జరగకుండా ఇనిషియల్ స్టేజ్లోనే దాన్ని గుర్తించి వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్తో వాళ్ళు కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఏదైనా పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే మన వెహికల్స్ యూజ్ అవుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ పెట్టుకొని ఫైర్ నామ్స్ కనుక పాటించినట్టయితే మనకు చాలా వరకు రిస్క్ని మనం రెడ్యూస్ చేసే అవకాశాలు ఉన్నాయి. మెయిన్గా ఆస్తి కంటే ప్రాణాలను కాపాడుకోవడం చాలా ముఖ్యం కాబట్టి అందరినీ కూడా పబ్లిక్ని అందరినీ కూడా మా డిపార్ట్మెంటు అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం ద్వారా ఎక్కువ అవేర్నెస్ తీసుకొచ్చి లైఫ్ లాస్ని కాకుండా, ప్రాపర్టీ లాస్ కాకుండా చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగానైతే ఇక్కడ కొన్ని ఎక్విప్మెంట్స్ అయితే కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా ఇక్కడ ప్రదర్శనకైతే తీసుకువచ్చారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఏ విధంగా ఎటువంటి పరికరాలు వాడతారు, దానికి సంబంధించి ఒక కొత్త మిషన్ అయితే, రోబోటిక్ మిషన్ అయితే తీసుకురావడం జరిగింది. అది ఏ విధంగా పనిచేస్తుంది అనేది అయితే ఇక్కడ ఉన్నటువంటి ఆపరేట్ చేసే అతను అయితే అడిగి తెలుసుకుందాం మనం. ये फायर फाइटिंग रोबोट है। ये तेलंगाना स्टेट ने 3 फायर फाइटिंग रोबोट अभी परचेज़ किए हैं। ये कन्फाइंड स्पेस, शॉपिंग सेंटर्स, केमिकल प्लांट्स, फार्मास्यूटिकल इंडस्ट्रीज़
जहाँ पे फायर फाइटर्स जाने के बाद अगर उनको डेंजर में जा सकते हैं उस जगह पे ये रोबोट भेजना है। ये आप रिमोट से 500 मीटर तक इसको ऑपरेट कर सकते हैं। 500 मीटर तक 40 डिग्री इंक्लाइन ये क्लाइंब कर सकता है, स्टेयरकेस चढ़ सकता है, उतर सकता है। 35 डिग्री स्लोप में भी काम कर सकता है। इसका वाटर मॉनिटर का थ्रो है 60 मीटर और 2000 लीटर पर मिनट से पानी ये फेंकेगा। इसमें फॉग जेट दोनों हैं। ये 900 डिग्री तक सेंटीग्रेड तक ये रिस्ट्रेन करेगा फायर में। इसका पूरा जो टायर है वो केवलर का बना हुआ है और इसका सेल्फ कूलिंग सिस्टम है। ड्यूरिंग फायर फाइटिंग ये अपने आप को भी ठंडा रखेगा। अच्छा, ये इसमें 3 कैमरास लगे हुए हैं। एक थर्मल इमेजिंग कैमरा है जो सीट ऑफ फायर पे फायर फाइटिंग करने के लिए, एक फ्रंट कैमरा है, एक बैक कैमरा है। अगर ड्यूरिंग फायर फाइटिंग आपको कुछ कैजुअलिटी वगैरह दिखाई देती है तो उनको कलेक्ट करने के लिए फायर फाइटर्स को भेजना है, तो इसके लिए फ्रंट बैक दोनों तरफ इसका कैमरा लगा हुआ है। और इसका ये टैबलेट्स है। टैबलेट्स में आप तीनों कैमरे से अप टू 500 मीटर तक आप उसको लोकेट कर सकते हैं और उसको ट्रैवल करा सकते हैं। ये थर्मल इमेजिंग कैमरा है सीट ऑफ फायर पे फायर फाइटिंग करने के लिए। ये फ्रंट व्यू है और ये बैक व्यू है। आपको इसको अभी ड्राइव करके दिखा देता हूँ कैसे चलता है। स्लो, मीडियम एंड फास्ट 3 मोड पे काम करता है। ये इसी स्पीड में आप स्लो फ्लैट सरफेस पे चला सकते हैं। इंक्लाइन में आपको स्लो मोड में चलाना है। 40 डिग्री तक ये इंक्लाइन स्टेयरकेस चढ़ सकता है। जहाँ पे फायर फाइटिंग आपको मल्टी स्टोरी बिल्डिंग में करना है तो ये ऊपर तक भी जा सकता है। रोबोटिक का नाम? ये कंपनी का नाम है शार्क रोबोटिक्स, फ्रांस का है। मैसेज श्री ललिता मुंबई का कंपनी है। इन्होंने ये तेलंगाना स्टेट में सप्लाई किए हुए हैं। इसी तरह के 9 रोबोट ऑल ओवर इंडिया काम कर रहे हैं। मुंबई फायर ब्रिगेड के पास है, केरला फायर सर्विसेज, वसई विरार फायर सर्विसेज, अब ये तेलंगाना स्टेट फायर सर्विसेज के पास काम कर रहे हैं। इसमें 2 वर्जन आते हैं। ये स्मॉल वर्जन है। बिग वर्जन जो आता है उसका 3000 लीटर पर मिनट का इसका थ्रो है 60 मीटर और उसका पुलिंग कैपेसिटी, पुशिंग कैपेसिटी थोड़ा एक्स्ट्रा है और सेम 900 डिग्री तक वो भी काम करता है हीट में। విన్నారు కదా, ఇది ఎటువంటి ప్రమాదం జరిగిన అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఎన్నో అంతస్తులు ఉన్నా కానీ స్టేర్ అంటే స్టెప్పులపై స్టెప్ మెట్లు ఉన్నటువంటి ప్రదేశానికి కూడా వెళ్తుందట. అంటే స్పీడ్ అనేది 3 రకాలుగా ఉంది. స్లో, మీడియం, హై స్పీడ్. ఈ స్పీడ్తో మెయింటైన్ చేసుకుంటా మనం ఎక్కడికైనా పంపించవచ్చు అని చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించి 3 కెమెరాలు అయితే ఉన్నాయి. దాంట్లో థర్మల్ ఇమేజ్ అనేది ఒకటి ఉంది. అదైతే వేడి అంటే మనం అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మంటల్లో అక్కడ ఎంత దూరంలో ఉంది, అందులో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అనేది ఆ ఇమేజ్లో చూడవచ్చు. దీని ద్వారా ప్రమాదాలను అరికట్టవచ్చు. అదేవిధంగా మనుషులు లేకపోయినా అంటే ఫైర్ సిబ్బంది తక్కువగా ఉన్నప్పుడు ఇట్లాంటివి యూజ్ చేసి మనం ప్రమాదం నుంచి కాపాడే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇంక ఇట్లాంటి పరికరాలు ఇంకేమేమి ఉన్నాయో మనమైతే ఇక్కడ ఇంకా తిరిగి చూద్దాం. ఇక్కడైతే ఇంకో కొత్త వెహికల్ అయితే ఉంది. అసలు అది ఏంటి, దాంట్లో ఏమేమి పరికరాలు ఉన్నాయి, అది దేనికి సంబంధించింది, ఏ విధంగా ఉపయోగపడుతుంది అని అయితే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని అయితే అడిగి తెలుసుకుందాం మనం. అసలు దీని పేరు, ఈ వెహికల్ పేరు ఏంటి, అసలు ఇది దేనికి ఉపయోగపడుతుంది, ఏమేమి పరికరాలు ఉంటాయి? దీన్ని రెస్క్యూ టెండర్ అంటారండి. ఇది రీసెంట్గా మా డిపార్ట్మెంట్ జర్మన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంది. దీంట్లో ఎస్పెషల్ ఏంటంటే ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతున్న సమయంలో ఒకే సమయంలో అక్కడ లోపల మనుషులు చిక్కుకుపోవడం అటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి. కొన్ని అక్కడున్న భవనం లోపల గోడలు అవి ఇవి కొలాప్స్ అవ్వడం కూడా జరుగుతుంటాయి. ఆ టైంలో మనం అక్కడ ఏదైతే వాటర్తో మనం వర్క్ చేస్తూ ఉంటాం ఫైర్పై, అదే టైంలో అక్కడ ఉన్న వాళ్ళని కాపాడడానికి మనం ఇందులో ఉన్న ఏవైతే ఈ వస్తువులు ఉన్న ఈ ఎక్విప్మెంట్ ఉందో దీని ద్వారా వాళ్ళని రెస్క్యూ చేయొచ్చు సేఫ్గా. ఇందులో మనకు అన్ని రకాల ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. అంటే ఫోర్స్బుల్ ఎంట్రీ అవ్వడం కోసం, స్మోక్ని మనం బయటికి ఎగ్జాస్ట్ చేయడం కోసము, అదేవిధంగా గోడలు కూలిపోకుండా దాన్ని బలంగా అలాగే అదిమి పెట్టి ఉంచడానికి జాక్స్ అవన్నీ కూడా ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి. ఇక్కడ మీరు చూస్తున్నవి ఇవి దీని ద్వారా ఎక్స్టెండ్ చేయొచ్చు. అంటే దీని ద్వారా మనం ఎక్కడైనా డోర్ ఎక్కడైనా ఇరుక్కుపోతే దీన్ని అందులో పెట్టి ఎక్స్టెండ్ చేయొచ్చు. ఈ కాంబీ టూల్స్ అంటారు. ఇది కటర్ అండి. అయితే ఇవి హైడ్రాలిక్ ప్రెషర్తోనూ పనిచేస్తాయి. మనకు బ్యాటరీతో కూడా పనిచేసేది ఉంటుంది. ఇక్కడ బ్యాటరీతో పనిచేసేది ఉంది. మనం దాన్ని బ్యాటరీ ఛార్జ్ చేసుకొని దాన్ని వాడచ్చు. ఇప్పుడు మనకి ఈ వెహికల్లో హైడ్రాలిక్ ఇచ్చారు. హైడ్రాలిక్ నింపడం కోసం అని చెప్పి ఇక్కడ మనకు 25 kgs పీపీ పోర్టబుల్ పంప్ ఉంటుంది. అందులో పెట్రోల్ వేసుకొని మనం దాన్ని ఆన్ చేస్తే దాని నుంచి హైడ్రాలిక్ ఎనర్జీ దీనికి వచ్చి దీన్ని వాడతాము. ఇక్కడ నార్మల్ మనం హ్యాండ్తో కూడా హైడ్రాలిక్ ప్రెషర్ని ఇవ్వడానికి ఇక్కడ మన దగ్గర టూల్స్ ఉన్నాయండి.
నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఇంకా జాక్స్ ఉన్నాయండి. ఇవన్నీ అంటే మన అక్కడ ఏదైతే కూలిపోయే గోడ ఉంటుంది కదండి, దాని వెయిట్ని బట్టి మనం ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇగో ఈ జాక్స్కి హైడ్రాలిక్ మనం ప్రెజర్ ఇవ్వడం కోసమని ఇవి. ఇందులో ఇంకా క్రాస్ హెడ్ అని చెప్పి మనం అక్కడ రెస్క్యూ ఆ సిచ్యువేషన్ని బట్టి ఏ వస్తువులు అయితే మనం వాడతామో దాదాపు అవన్నీ కూడా ఇందులో ఉన్నాయండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదండి, ఇవన్నీ మనకు పిఆర్టీ. మనం కొన్నిసార్లు కొన్ని బ్రేక్ చేయాల్సి ఉంటుంది, కొన్ని కట్ చేయాల్సి ఉంటుంది వైర్లు, దానికోసం వాడే ఎక్విప్మెంట్ అండి ఇదంతా కూడా. నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక జంపింగ్ షీట్ ఉంది. కొన్ని బిల్డింగ్లోనూ ఒకసారి కిందికి దిగడానికి స్పేర్ కేస్ లిఫ్ట్లు అవి పనిచేయని సిచ్యువేషన్లో మా సిబ్బంది దీన్ని ఇందులో ఎయిర్ నింపి పెడతారు. ఇందులో ఒక 3 ఫ్లోర్స్ ఆ హైట్ నుంచి ఇందులో దూకి సేఫ్గా మనం ల్యాండ్ అవ్వచ్చు కిందికి. దీనికి సంబంధించిన మిషన్ కూడా ఇందులో ఉంటుంది. తర్వాత ఇక్కడ మనము ఎవరైనా గాయపడిన వాళ్ళను బయటికి సేఫ్గా వాళ్ళను బయటికి తీసుకురావడం కోసం అని చెప్పి స్ట్రెచర్స్ కూడా 3 టైప్స్ స్ట్రెచర్స్ కూడా మన దగ్గర ఉన్నాయండి. నెక్స్ట్ అవతలకి వెళ్తే ఇక్కడ కాంక్రీట్ కట్టర్స్ అండ్ వుడ్ కట్టర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. దీని సిచ్యువేషన్ని బట్టి మనం ఇందులో ఉన్న టూల్ని మనం వాడుతూ ఉంటాం. ఇక్కడ ఉన్నాయి కొన్ని ఎలక్ట్రిక్తో ఆపరేట్ చేసే ఉన్నవి, కొన్ని పెట్రోల్తో ఆపరేట్ చేసే ఉన్నవి, కాంక్రీట్ కానీ మెటల్స్ కానీ అదేవిధంగా వుడ్ కానీ మనకు అక్కడ దేన్ని బట్టి వాడలే ఉపయోగం వస్తుంది దాన్ని వాడుతూ ఉంటామండి. ఇక్కడ మీరు పక్కన చూస్తే నేను స్మోక్ ఎగ్జాస్టింగ్ అని చెప్పాను కదండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది స్మోక్ ఎగ్జాస్ట్. దీన్ని స్మోక్ ఎగ్జాస్టర్ అంటారు. ఒకవేళ స్మోక్ ఎక్కువ కూడా బిల్డింగ్లో ఉంటే మనం వాళ్ళను రెస్క్యూ చేసే సమయంలో మనం స్మోక్ని ఎగ్జాస్ట్ చేస్తూ బ్రీతింగ్, మీకు ఇంతకుముందు అవుతారు బ్రీతింగ్ ఆపరేట్ సెట్ చూపించాను కదా, ఆ బిఏ సెట్ మనం వియర్ చేసుకొని ఈ స్మోక్ ఎగ్జాస్టర్ అక్కడ పెట్టి మనం లోపల ఉన్న వాళ్ళని సేఫ్గా బయటికి తీసుకురావడానికి వీలుంటుంది. దీన్ని 2 సైడ్ ఎక్స్టెండ్ చేయొచ్చు. స్మోక్ ఉన్నవైపు ఎక్స్టెండ్ చేయొచ్చు. ఇంతకుముందు మన దగ్గర 1 సైడ్ ఉంటుండే. ఇప్పుడు స్మోక్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో లోనికి ట్యూబ్ వేయచ్చు, బయటికి పెంచుకోవచ్చు. మధ్యలో మిషన్ పెట్టి మనం ఆపరేట్ చేయొచ్చు. ఇంకా మనకు ఈ పీపీ కూడా ఉందండి. ఈ పీపీ ఒక నిమిషం, దీన్ని మనం బయటికి కూడా తీయచ్చు. దీంట్లో మనకు కావాల్సిన ఏదైతే అది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే దేనికి సంబంధించి మనం ఇప్పుడు ఈ కొన్ని టూల్స్ అన్నీ కూడా హైడ్రాలిక్ ప్రెజర్తో పనిచేసే ఉన్నవి. ఆ హైడ్రాలిక్ ఏవైతే ఎక్విప్మెంట్స్ ఉన్నాయో వాటికి నింపడానికి ఇది దేనికంటే ఇది మనకు బిఏ సెట్స్ ఉన్నాయి కదండి, మనం ఆక్సిజన్ కోసం అని చెప్పి సిలిండర్స్, అందులో ఎయిర్ నింపడానికి ఇది మనం దీంట్లోనే నింపుకోవచ్చు. వెహికల్లోనే ఈ ఫెసిలిటీ ఉందండి. బిఏ సెట్స్ మనం ఇందులో నింపుకోవచ్చు. మనము వెహికల్ రన్నింగ్లో ఉన్నప్పుడు కూడా దీని ద్వారా నింపి పెట్టుకోవచ్చు, క్యారీ చేయవచ్చు కొంచెం స్టోరు. ఇక్కడ మనకు ఒకటి మనం కావాల్సిన ఎలక్ట్రిసిటీ దీని ద్వారా తీసుకోవచ్చు. వెహికల్ నుంచి పవర్ జనరేటర్ ఇది, దీని నుంచి డైరెక్ట్ మన టూల్స్కి పవర్ తీసుకొని మనం వర్క్ చేయొచ్చు. ఇది రెస్క్యూ టెండర్. అది బ్యాటరీ తోటి పనిచేస్తుందా లేకపోతే ఇది ఫ్యూయల్. స్పెషల్ ఏంటంటే మనం ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఏమైనా భవనం గోడలు కూలిపోయే సిచ్యువేషన్లో, అదేవిధంగా మనము ఫైర్ టోటల్గా ఆక్యుపై చేసి మనకి ఎంట్రీ లేని సిచ్యువేషన్లో ఎక్కడైనా కిటికీలు బ్రేక్ చేయడానికి కూడా, తలుపు కూలిపోయే సిచ్యువేషన్లో ఆ తలుపు కూలిపోకుండా మనకు హైడ్రాలిక్ జాక్స్ ఉన్నాయి కదండి, దాన్ని పెట్టుకొని లోనికి సేఫ్గా మనం ఎంటర్ కావడానికి, అదేవిధంగా బిఏ సెట్ స్మోక్ ఎక్కువ ఉన్న సిచ్యువేషన్లో స్మోక్ని తీసేసే సిచ్యువేషన్లో దీన్ని వాడుతూ ఉండొచ్చు మనం. రెస్క్యూ, ఎస్పెషల్లీ రెస్క్యూ ఫైర్ యాక్సిడెంట్లో భాగంగా అక్కడ అంటే ప్రమాదము, కూలిపోయేది, విరిగిపోయేవి, కుంగిపోయేవి, అటువంటి సిచ్యువేషన్లో ఈ వెహికల్ని మనం వాడుతూ ఉంటాం. ఓకే అండి, ఇప్పుడు ఇదైతే మొత్తం అడ్వాన్స్డ్ టూల్స్ తోటి అయితే ఈ వెహికల్ అయితే ఇంపోర్ట్ చేయడం జరిగింది. ఇది ఎక్కడి నుంచి అంటే జర్మన్ నుంచి చేయడం అయితే జరిగింది. దీని పేరు రెస్క్యూ టెండర్ అని అయితే చెప్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు. డీవాటరింగ్ పంప్ అంటారు దీన్ని.
ఎక్కడన్నా వాటరు ఎటు లేక లాక్ అయిన సిచ్యువేషన్లలో దీన్ని మనం అక్కడ పైన పెట్టి సక్షన్ పెట్టి ఇక్కడ హోజెస్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఆ హోజెస్ బయటికి పెట్టి మనం వాటర్ బయటికి తీసేయచ్చు. ఇది ఫ్లోటింగ్ పంప్ అంటారు. దీన్ని వాటర్ పైన డైరెక్ట్ పెట్టేస్తే దీనికి ఫ్లోటింగ్ అంటే దీని కింద ఏరియాలో సక్షన్ ఉంటుంది, దాని నుంచి వాటర్ తీసుకొని ఇది బయటికి పంపిస్తుంది. దీన్ని ఆక్వా ఐ అంటారు, అండర్ వాటర్ స్కానర్ అని కూడా అంటారు. ఇది ఎక్కడన్నా మనకు నీళ్ళ లోపల ఎవరైనా చిక్కుకున్న సిచ్యువేషన్లో దీన్ని ఉపయోగించి స్కాన్ చేయొచ్చు. స్కాన్ చేస్తే మనకి ఇందులో ఆబ్జెక్టును సింబల్స్ ద్వారా చూపిస్తుంది. ఎంత రేంజా? ఒక 50 ఫీట్స్ లెంత్, 50 ఫీట్స్ డెప్త్. నెక్స్ట్ రిమోట్ కంట్రోల్డ్ లైవ్ బాయ్ అంటారు దీన్ని. మనము నీళ్ళ లోపల వెళ్ళలేని సిచ్యువేషన్లో దీన్ని రిమోట్ కంట్రోల్ ద్వారా దీన్ని పంపించి అక్కడ ఉన్న వాళ్ళని సేవ్ చేయొచ్చు. ఇది 350 kgs వరకు కూడా బ్యాలెన్స్ చేస్తుంది. దీని తర్వాత ఇక్కడ మనం చూస్తున్నాము, దీన్ని పాతాళ గడి అంటారు. ఇక్కడ నీళ్ళ లోపల ఎవరైనా చిక్కుకున్నప్పుడు బాడీ మనకు దొరకని సిచ్యువేషన్లో తాడు కట్టి నీళ్ళలో వేసి దీనికి చిక్కుకుంటుంది బాడీ, తీసుకోవచ్చు. చొక్కా అయినా ఏదైనా ఒకటి. ఇక్కడ ఇది ఎయిర్ కంటైనర్ సిలిండరు. దీని ఎందుకోసం అంటే ఇక్కడ మనకి ఎక్విప్మెంట్ కనిపిస్తుంది కదండి, ఈ ఎయిర్ లిఫ్టింగ్ బ్యాగ్స్. ఎక్కడ ఏదైనా కొలాప్స్ జరిగినప్పుడు, అందులో ఎవరైనా చిక్కుకున్నప్పుడు, అందులో ఎవరైనా చిక్కుకున్నప్పుడు అక్కడ 1 ఇంచ్ గ్యాప్ ఉంటే ఆ గ్యాప్లో మనము ఈ ఎయిర్ బ్యాగ్స్ పెట్టి ఈ ఎయిర్ సిలిండర్ ద్వారా దీనిలోనికి మనం ఎంతైతే ఎయిర్ అవసరమో అంత ఎయిర్ పంపించి గ్యాప్ ఏర్పాటు చేసుకొని లోపల ఉన్నటువంటి వాళ్ళను బయటికి సేఫ్గా తీసుకురావడం కోసం ఈ ఎయిర్ లిఫ్టింగ్ బ్యాగ్స్ని వాడతాం. ఇది రెస్క్యూ కాల్ అరెస్ట్ హార్నెస్ అంటారు. ఎక్కడన్నా ఎక్కువ ఎత్తులో ఉన్న బిల్డింగ్ల రెస్క్యూ కానీ, ఎక్కడన్నా కొండల కానీ, ఎక్కడన్నా లోపల బావి లోపల కానీ ఎవరైనా చిక్కుకున్నప్పుడు దీన్ని సేఫ్గా, అంటే మన తాడు ఎట్లా అంటే అట్లా కట్టుకొని వాళ్ళని సేఫ్గా తీసుకురావడానికి రాదు కాబట్టి దీన్ని ఈ బెల్ట్ ద్వారా మంచిగా కట్టుకొని వాళ్ళని సేఫ్గా దింపడం కానీ పైకి గుంజడం కానీ చేయొచ్చు. ఇక్కడ ఇది ఉంది కదా కాంక్రీట్ కటర్. దీని ద్వారా ఇది ఫ్యూయల్తో మనం దీన్ని ఆపరేట్ చేయొచ్చు. అండ్ మనకు ఇంతకుముందు అక్కడ మీకు వెహికల్లో పోర్టబుల్ ఒక పంపు చూపించాను. ఆ పంపుతో ఈ ఫ్యూయల్ ద్వారా దీన్ని ఆపరేట్ చేయొచ్చు. ఇదేంటి అంటే మనం కాంక్రీట్ కట్ చేసే సిచ్యువేషన్లో వాటర్ వేయడానికి కోసం అని చెప్పి ఇది ఇచ్చారండి. నెక్స్ట్ ఇది కొలాప్సబుల్ కోన్స్. ఏదంటే ఇక్కడ కొంచెం ఆపరేషన్ జరుగుతుంది, ఇటు ఎవరు రావద్దని చెప్పి పెట్టుకోవడానికి ఈ కోన్స్. ఇక్కడ ఉన్నాయి ఫోర్సబుల్ ఎంట్రీ టూల్స్. మనం ఏమన్నా బ్రేక్ చేయడానికి, వంచడానికి వీటిని వాడచ్చు. కాంక్రీట్ బ్రేకర్ మనం దీన్ని రెగ్యులర్ డేస్లో చూస్తూ ఉంటాం, కాకపోతే ఇది కొంచెం అడ్వాన్స్డ్. దీన్ని లాక్ చేయొచ్చు, లాక్ చేసి వాడచ్చు, కొద్దిసేపు ఆపి వాడచ్చు. మనకు ఈ జాక్ ఉంది కదండి, ఈ జాక్కి మనకు హైడ్రాలిక్ ఎయిర్ని ఇవ్వడానికి ఈ పంప్ అండి. ఇది మనకు లిఫ్టులు డోర్లు లాక్ అయినప్పుడు దీన్ని ఆ గ్యాప్లో ఉంచి, ఇక్కడ కనిపిస్తుంది కదండి ఇది, ఆ గ్యాప్లో ఉంచి మనము దీనికి ప్రెజర్ ఇస్తే అక్కడ గ్యాప్ ఏర్పడుతుంది. అప్పుడు మనం లోపల ఉన్నటువంటి వాళ్ళని బయటికి సేఫ్గా తీసుకురావచ్చు. ఇది మల్టీపర్పస్ కాంబీ టూల్ అండి. ఎందుకంటే ఇక్కడ ఇది ఉంది కదండి ఈ భాగం, ఇది ఎక్స్టెండ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ ఉంది, ఇది కట్ చేయడానికి ఉపయోగపడుతుంది. కట్ చేయడానికి ఉపయోగపడుతుంది ఈ అంటే ఒక 1-2 సెంటీమీటర్స్ రాడ్స్ కానీ మనం ఎక్కడన్నా మనం ఫ్రీగా ఎంట్రీ అవ్వలేని ప్లేస్లలో ఏదైనా కట్ చేయాల్సి వచ్చినప్పుడు అట్లని కాదు, డోర్స్ కానీ కిటికీలు కానీ ఇంకేవైనా మనము వెహికల్స్లో మనుషులు ఇరుక్కపోతారు యాక్సిడెంట్ అయిన సిచ్యువేషన్లో, ఆ సిచ్యువేషన్లలో కూడా దీన్ని వాడచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉంది కదండి, దీన్ని కూడా వాడచ్చు. వెహికల్స్లో యాక్సిడెంట్స్ జరిగిన సిచ్యువేషన్లో దీన్ని కూడా మనం ఉపయోగించవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇది ఎక్కడైనా రెస్క్యూ సిచ్యువేషన్లో ఏదైనా డోర్స్ ఫోల్డ్ అవ్వకుండా దాన్ని స్టెబుల్గా ఉంచడానికి దీన్ని వాడచ్చు. కార్లో ఇరుక్కుపోయినప్పుడు
ఇది కూడా ఎక్స్టెండ్ అవుతుంది. దాని ఒకవేళ అది దగ్గరికి ఫోల్డ్ అయితే దాన్ని దూరంగా చేసి సేఫ్గా మనం బయటికి తీసుకురావచ్చు. దీన్ని విక్టింగ్ లొకేటింగ్ కెమెరా అంటారు. ఎక్కడన్నా ఏదైనా గ్యాప్స్లలో కానీ బావి పొక్కలు, బావి రంధ్రాలు ఉంటాయి కదండి, అందులో కానీ మనకు కనిపించని, మనము కళ్ళతో చూడలేని ప్రదేశాల్లో దీన్ని కెమెరాను పెట్టొచ్చు. అక్కడ దీనికి వాయిస్ కూడా వినిపిస్తుందండి మనకు. మనం ఇక్కడైతే ఎవరు ఆపరేట్ చేస్తామో దీని ద్వారా మనం వాయిస్ వినొచ్చు. మనం మాట్లాడింది వాళ్ళకు కూడా వినిపిస్తుంది. వాళ్ళ బ్రీతింగ్ కానీ వాళ్ళు ఏదైనా అంటే కూడా ఆ కెమెరా ద్వారా మనం ఇక్కడ ఈ మానిటర్లో మనం దాన్ని చూడొచ్చు. ఇది యాంగిల్ కట్టర్ అండి. దీనికి బ్లేడ్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు. మెటల్స్ అంటే మెటల్కి సంబంధించిన బ్లేడ్ వాడతాము. కాంక్రీట్ ఉంటే కాంక్రీట్ది వాడతాము. వుడ్ ఉంటే వుడ్ది వాడుతుంది. ఇది మల్టీ కేబుల్ వించ్ అండి. ఏదైనా వస్తువులు లాగడానికి, వెహికల్ని లాగడానికి వాడి దానికోసం అని చెప్పి దీన్ని వాడతాం. ఇక్కడ మీకు కనిపిస్తుందండి. ఎక్కువ మేము ప్రతి ఇన్సిడెంట్లో కూడా మేము మెయిన్గా ఫస్ట్ మేము సెక్యూర్గా ఉంటూ వాళ్ళని రక్షించుకోవడానికి మేము వియర్ చేసే 3 లేయర్ షూట్. ఇది ఫైర్ షూటు, గమ్ షూ, మాస్క్ అండ్ ఫైర్ హెల్మెట్. ఇదండి ఇక్కడ మనకు ఇవి సిచ్యువేషన్ని బట్టి మనం వాడే టూల్స్ అండి. ఇప్పుడు మనం మ్యాక్సిమం ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్ అంతా కూడా మనం ఇంతకుముందు చూసిన కొత్త వెహికల్లో నుంచి మనం ఇక్కడ ఎక్కువ ప్రజెంట్ చేసింది. మిగిలిన వెహికల్స్ టూల్స్ కూడా అడ్వాన్స్డ్ టూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్న ఏవైతే ఎక్విప్మెంట్ ఉందండి, మనం ఫైర్ యాక్సిడెంట్స్లో వాటర్ని అప్లై చేసే టైంలో మనకు వాటరు అక్కడ అగ్ని ప్రమాదం పైన ఏ విధంగా అప్లై చేస్తే ఫైర్ తొందరగా కంట్రోల్ అవుతుంది అనే దాన్ని బట్టి మనకి ఎక్విప్మెంట్ మనం ఉపయోగిస్తాం. అంటే ఇందులో ఒక ఎక్విప్మెంట్ జెట్ లాగిస్తే ఇంకొక ఎక్విప్మెంట్ ఫాగు, ఒక ఎక్విప్మెంట్ స్ప్రే, అంటే అనేక రకాలుగా కూడా వాటర్ని మనం అప్లై చేయొచ్చు. ఫస్ట్ ఇక్కడ చూస్తున్నాం మనం దీన్ని ఆక్రాన్ నాజిల్ అంటారు. హ్యాండ్ కంట్రోల్డ్ మల్టీపర్పస్ అని అంటారు దీన్ని వాటర్ని మనం ఒకసారి ఆఫ్ చేసుకోవచ్చు, రన్నింగ్లో ఆఫ్ చేయొచ్చు. దీన్ని మనం ఆపరేట్ చేసేదాన్ని బట్టి అక్కడ వాటరు జెట్గా వెళ్ళడము, స్ప్రేగా వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ కొన్ని సందర్భాల లోపల టోటలు మూసి ఉన్న గదిలో అంటే మనం లోనికి ఎంట్రీ అవ్వలేని సిచ్యువేషన్లో మనకు ఫైర్ ఎక్కడవుతుందో తెలియదు, కానీ రూమ్ నిండా ఫైర్ ఉంటుంది. ఆ సిచ్యువేషన్లో దీన్ని రివాల్వింగ్ హెడ్ అంటారు. ఇది ఈ విధంగా రొటేట్ అవుతుంది. దీని ద్వారా వాటర్ అప్లై చేసినప్పుడు అన్ని వైపులా కూడా నీరు స్ప్రే అవుతుంది. దీని తర్వాత ఇక్కడ ట్రిపుల్ పర్పస్ బ్రాంచ్ అంటారు దీన్ని. ఇందులో మనకు వాటరు జెట్గా వెళ్తుంది, స్ప్రేగా వెళ్తుంది, ఫాగ్గా వెళ్తుంది. కటన్ వాటర్ జెట్గా వెళ్తుంది, స్ప్రేగా వెళ్తుంది, కటన్ మాదిరిగా కూడా వెళ్తుంది. కటన్ ఎందుకంటే మనం ఫైర్ని కొంచెం దగ్గరగా రీచ్ అవుతూ ముందుకు వెళ్ళే సిచ్యువేషన్లో ఆ హీట్ మనకు తగలకుండా, ఆ ఫైర్ మన వైపు రాకుండా వెళ్ళడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది బ్రాస్ బ్రాంచ్, గన్ మెటల్ అని కూడా అంటారు. ఇది మనకు ఎక్కువ దూరము వాటర్ని మనం అప్లై చేసే సందర్భాల లోపల దీన్ని వాడతాం. ఇది చాలా ప్రెజర్గా వెళ్తుంది. దీన్ని డిఫ్యూజర్ అని అంటారు దీన్ని. నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తున్నాం కదండి, దీన్ని లండన్ టైపు హ్యాండ్ కంట్రోల్డ్ అంటారు. దీన్ని కూడా మనం వాటర్ని కంట్రోల్ చేసుకుంటూ వాడచ్చు. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఒకవేళ మనకు ఎక్కువ ప్రెషర్ వాటర్ మనం అప్లై చేయాల్సిన సిచ్యువేషన్ లోపల 2 వెహికల్స్ నుంచి మనకు ఇక్కడ 2 హోజెస్ కనెక్ట్ చేసుకొని ఒక హోజ్ తీసుకొని మనం ఎక్కువ ప్రెషర్తో వర్క్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. దీన్ని కనెక్టింగ్ హెడ్ అంటారు దీన్ని. నెక్స్ట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది, దీనికంటే కొంచెం డిఫర్గా కనిపిస్తుంది కదండి. ఇక్కడ ఏంది అంటే ఇది 2 సైడ్స్ ఫైర్ ఫైటింగ్ చేయొచ్చు. దీంతో ఇక్కడ ఒక వెహికల్ నుంచి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే 2 సైడ్స్ వర్క్ చేయడం కోసం అని చెప్పి మనకి ఈ విధంగా ఇచ్చారు. దీన్ని డివైడింగ్ బ్రీచింగ్ అంటారండి. నెక్స్ట్ హోజ్, దీన్ని మేము ఎక్కువగా వాడే సాధనం. దీన్ని మామూలుగా అందరు అనుకునే దాంట్లో పైప్ అంటారు, మేము దీన్ని హోజ్ అంటామండి. క్యాన్వాస్ ఉంటుంది, ఇది ఇప్పుడు నైలాన్ ప్లాస్టిక్
కొన్ని మిక్స్డ్ మెటీరియల్తో కూడా తయారవుతుందండి, టెస్ట్తో తయారవుతుంది. దీన్ని ఫోమ్ మేకింగ్ బ్రాంచ్ పైపు FMBP 10X అంటారు దీన్ని. మనకు కొన్ని సందర్భాలలో ఆయిల్ ఫైర్స్ అవుతుంటాయి. ఆయిల్ ఫైర్స్ పైన మనం వాటర్ అప్లై చేసిన సిచ్యువేషన్స్లో వాటర్ అనేది ఆయిల్ కంటే బరువు ఎక్కువ ఉండి ఆయిల్ పైన ఆయిల్ కిందికి వెళ్ళిపోయి ఆయిల్ ఎక్స్టెండ్ అవుతూ వెళ్తూ ఉంటుంది. ఆ సందర్భాల లోపల మనము వాటర్ని అప్లై చేయము. ఆ టైంలో మనం ఫోమ్ని జనరేట్ చేస్తాం, దానిపై నురుగును అప్లై చేస్తాం. దానికోసం అని చెప్పి ఈ ట్యూబ్ని మనము టిన్లో వేసుకొని వాటర్ దీని ద్వారా దీనికి కనెక్షన్ ఇచ్చుకొని మనం వాడుకుంటాము. ఇది 5X కూడా ఉంటుందండి, ఇది అక్కడ కనిపిస్తుంది. FMBP 10X అంటారు. దీని ద్వారా ఫోమ్ జనరేట్ చేసి మనం అక్కడ ఆయిల్ ఫైర్స్ని కానీ వాటిని కంట్రోల్ చేయడానికి వీలుంటుందండి. ఇది మనకు CO2 ఎక్స్టింగ్విషర్. దీన్ని మనం ఆయిల్స్ పైన వాడుతూ ఉంటాము. ప్రతి ఎలక్ట్రిక్ ఫైర్స్ పైన కూడా మనం దీన్ని వాడుతూ ఉంటాము, అన్ని రకాలుగా. వూండెడ్ బాడీ పైన కూడా మనం వాడచ్చు. ఇక్కడ దీన్ని DCP అంటారు. దీన్ని మెటల్ ఫైర్ పైన కూడా వాడచ్చు, ఎలక్ట్రిక్ పైన వాడచ్చు. అన్ని రకాల ABC A క్లాస్, B క్లాస్, C క్లాస్, ఈ 3 క్లాసుల ఫైర్స్ పైన మనం దీన్ని వాడచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు సెల్ఫ్ కంటైన్డ్ బ్రీతింగ్ ఆపరేటర్ సెట్ అంటారు. మనం ఎప్పుడైనా స్మోక్ ఎక్కువ ఉన్న సిచ్యువేషన్లో మనము సేఫ్గా బ్రీతింగ్ తీసుకోలేని ఏరియాకు మనం వెళ్ళే సందర్భాల లోపల మనం దీన్ని వియర్ చేసుకొని, అదేవిధంగా ఇక్కడ ఓన్లీ ఒక ఫైర్ ఫైటర్కి ఎయిర్ కాకుండా లోపల ఉన్న ఎవరైతే విక్టిమ్ ఉంటారో వాళ్ళకు కూడా దీని ద్వారా మనము ఎయిర్ సప్లై చేయొచ్చు. వాళ్ళకు కూడా సేఫ్గా తీసుకురావడానికి, వాళ్ళకు కూడా ఆక్సిజన్ అందించడం కోసం అని చెప్పి ఇక్కడ మనకు ఈ ఫెసిలిటీ ఇచ్చారండి. మనము లోపల ఫైర్ ఫైటరు అండ్ లోపల ఉన్న విక్టిమ్ ఎవరైతే ఉంటారో లోపల శరణార్థి, వాళ్ళకి ఇద్దరికి కూడా మనం దీన్ని సేఫ్గా వాళ్ళని తీసుకురావచ్చు, మనం సేఫ్గా బయటికి రావచ్చు అండి. ఇక్కడ మనం దీనికి సంబంధించిన మాస్క్ అండి, ఫైర్ హెల్మెట్. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇది ఎస్పెషల్లీ ఇది ఏదైతే ఉందో ఈ వాటర్ టైఫూన్ మనకు ఎక్కువ హీట్ ఉన్న సిచ్యువేషన్లో మనం ఫైర్ ఫైటింగ్ చేసే సందర్భాల లోపల ఆ హీట్ను మనము ఎక్కువ అబ్జర్వ్ చేసుకోకుండా దీని ఇక్కడ బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ ఒక కప్లింగ్ ఉండి హోజ్ని కనెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఫెసిలిటీ ఇచ్చారు. దీని ద్వారా మనం వాటర్ అప్లై చేసినప్పుడు ఇక్కడ ఉన్న ఏదైతే ఫ్యాన్ ఉందో అది వాటర్ని మొత్తం కూడా తుంపర మాదిరిగా స్ప్రెడ్ చేస్తుంది. ఆ సిచ్యువేషన్లో మనం ఎక్కువ హీట్ మనకు రాకుండా మనం ఫైర్ ఫైటింగ్ చేసుకుంటూ ముందరికి వెళ్ళొచ్చు. కూలింగ్ అంటే ఆ ఏరియాని మొత్తం కూడా కూల్ చేయడానికి కూడా దీన్ని ఉపయోగించవచ్చు. ఇక్కడ దీన్ని పోర్టబుల్ పంప్ అంటారండి. ఎక్కడన్నా మనము ఫైర్ వెహికల్ మన మల్టీపర్పస్ టెండర్ కానీ, అదేవిధంగా వాటర్ టెండర్ కానీ, వాటర్ బౌజర్ కానీ ఇవి పనిచేయలేని సిచ్యువేషన్ల లోపల ఎక్కడన్నా అక్కడ వాటర్ ఫెసిలిటీ ఉంది కానీ మన వెహికల్ అక్కడికి వెళ్ళలేని సిచ్యువేషన్లో ఉంది. ఆ సందర్భం లోపల మన పోర్టబుల్ పంపును అక్కడికి క్యారీ చేసుకొని ఈ మనకు ఫ్యూయల్ వేసుకొని మనము వర్క్ చేయొచ్చు. ఆ టైంలో దీన్ని పెట్టుకొని మనం అక్కడ ఫైర్ ఫైటింగ్ చేయొచ్చు. ఇంకా ఎస్పెషల్లీ రెయినీ సీజన్లో ఏంటి అంటే మనకు సెల్లార్లలో కానీ ఎక్కడైనా వాటర్ లాక్ అవుతుంటుంది మొత్తం ఆ లిఫ్టులు ఇక్కడ. ఆ సిచ్యువేషన్లో అక్కడ నుంచి వాటర్ని మనం బయటికి పంప్ చేయడానికి కూడా దీన్ని వాడుతూ ఉంటామండి. ఇక్కడ మనకు చూస్తున్నాము అక్కడే కొన్ని ప్రదేశాల లోపల బావి రంధ్రాల లోపల పిల్లలు పడడము ఇది జరుగుతూ ఉంటుంది. బావుల్లో కొన్ని యానిమల్స్ పడుతూ ఉంటాయి, మనుషులు పడుతూ ఉంటారు. ఆ సిచ్యువేషన్లో వాళ్ళను సేఫ్గా పైకి ఎత్తడం కోసం అని చెప్పి మనకి ఇక్కడ ఎక్విప్మెంట్ కనిపిస్తుంది కదండి సార్. దీన్ని మనం డీకంటామినేషన్ షెల్టర్ అంటాం సార్. నార్మల్గా దీన్ని మనము ఎక్కడైతే కెమికల్ ఫైర్ యూజ్ చేస్తామో కెమికల్ ఫైర్ గ్రౌండ్ మీద మనం కెమికల్ ఫైర్ ఫైటింగ్ చేసినప్పుడు మన మీద కెమికల్ అనేది పడుతుంటుంది సార్ ఫైర్ సూట్ మీద. సో ఆ కెమికల్ని సేఫ్గా డీకంటామినేట్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తాం సార్ మనము. ఇక్కడ దీన్ని నార్మల్గా దీనిలో మనము సోడియం హైపోక్లోరైట్ అనే మెటీరియల్ అంటే నార్మల్ బ్లీచ్ యూజ్ చేసి ఆ కెమికల్ని సేఫ్గా మనము డీకంటామినేట్ చేయడానికి యూజ్ చేస్తాం సార్. నార్మల్గా అక్కడ మనము ఆ హోజ్ కనెక్ట్ చేస్తాం సార్. హోజ్ కనెక్ట్ చేసి హై ప్రెజర్తోన ప్రెజర్ ఇస్తే ఆ కెమికల్ అనేది దీని నుంచి వెళ్ళి షవర్లా వర్క్ అయ్యి మన కెమికల్ సూట్ మీద పడి మొత్తము డీకంటామినేట్ అవుతుంది సార్. ఆఫ్టర్ దట్ అయిపోయిన తర్వాత సూట్ని తీసేసి మనము ఇది నార్మల్ ఫ్రెష్ వాటర్ టబ్ ఉంటుంది సార్. దీనిలో వచ్చి మనము పడి ఫుల్ ఫ్లెడ్జ్గా కెమికల్ లేకుండా అవుతాయి సార్ నార్మల్గా అట్లా.
వస్తున్న వెహికల్ ఇంతకుముందు చూసిన వెహికల్ కంటే కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుందండి. దీన్ని బ్రాంటో స్కై లిఫ్ట్ అంటారు. ఈ బ్రాంటో స్కై లిఫ్ట్ మనకేంటంటే ఎక్కువ అంతస్తులు ఉన్న బిల్డింగ్, బహుళ అంతస్తు భవనాలు ఉంటాయి కదండి. ఆ బహుళ అంతస్తు భవనాల లోపల అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఆ సందర్భం లోపల మనం మామూలుగానేమో ఎంపీటీ ఫస్ట్ మనం టర్న్అవుట్ చేస్తామండి. మల్టీపర్పస్ వాటర్ టెండరు టర్న్అవుట్ చేస్తాము. అది వెళ్ళిన తర్వాత అంతవరకు కూడా వాటర్ మనము అప్లై చేయని సిచ్యువేషన్ లోపల అక్కడ విక్టిమ్స్ ఎవరైనా చిక్కుకొని ఉన్నారు అన్న సందర్భం లోపల ఈ బ్రాంటో స్కై లిఫ్ట్ని మనం తీసుకొని వెళ్తాం. అయితే ఏంటి అంటే ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఈ కనిపించే దానికి మనం కింద నుంచి వెహికల్ ద్వారా వాటర్ కనెక్ట్ చేసుకొని ఫ్లోర్ని బట్టి దీని కెపాసిటీ ఏంటంటే 18 ఫ్లోర్స్, 54 మీటర్స్ హైట్ ఈ ల్యాడర్. అది ఎక్స్టెండ్ అవ్వకుంటూ మనం ఫైర్ ఫైటింగ్ చేయొచ్చు. ఎవరైనా బిల్డింగ్ లోపల చిక్కుకొని ఉంటే వాళ్ళను సేఫ్గా ఈ బాస్కెట్లో తీసుకొని మనం కిందికి తీసుకురావచ్చు. చూశారు కదా, అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు అయితే అగ్నిమాపక సిబ్బందికి డిపార్ట్మెంట్కు సంబంధించి ఒక 3 రోబోలను ఒక కొత్త రెస్క్యూ టెండర్ని అయితే కొనుగోలు చేయడం జరిగిందని అయితే వారు చెప్పారు. అడ్వాన్స్డ్ టూల్స్ ఉన్నటువంటి రెస్క్యూ టెండర్ని అయితే కొనుగోలు చేయడం జరిగింది. ఇది జర్మనీ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నామని అయితే చెప్తున్నారు. కెమెరామెన్ సన్నీతో అజయ్ కుమార్, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.